జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని. అందరికీ నమస్కారం. నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, మన రాష్ట్రానికి ఉన్నటువంటి అనేక ప్రధానమైన సమస్యల్లో మరీ ముఖ్యమైనటువంటిది విశాఖ ఉక్కు. అనేక దశాబ్దాలుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అనేక వీరుల త్యాగధనుల పోరాట ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పాటు చేయడం జరిగింది. మా చిన్నతనంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పాఠశాల విద్యార్థుల దగ్గర నుండి విశ్వవిద్యాలయం విద్యార్థుల వరకు అనేక మంది ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కలిసి అతి పెద్ద ఉద్యమం నడిపి ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఈ విశాఖ ఉక్కుని సాధించుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి వేల మంది ఉద్యోగులు అక్కడ ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా వేల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇన్ని సంవత్సరాలుగా విశాఖ ఉక్కు వలన వస్తూ ఉన్నాయి. అటువంటి విశాఖ ఉక్కుని ఇప్పుడు 2019 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు 14 నుంచి అధికారంలో ఉన్నారు, 19 నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఎందువల్లంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ విశాఖ ఉక్కు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నారు. దీంట్లో 100%కి 100% వాటా కేంద్రానిదే. అందువలన కేంద్రం ఇష్టం వచ్చినట్లు అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మటానికి పెట్టినప్పుడు అందులో విశాఖ ఉక్కును కూడా పెట్టడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు దీనిపైన అంత పెద్ద ఫోకస్ చేయలేదు, అంత పెద్దగా వ్యతిరేకించలేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుందాము, ఇది మన రాష్ట్ర ప్రజలకి ఎంతో ముఖ్యమైనది, ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది, ఈ విషయం ఎవరూ కూడా తీవ్రంగా ఎదుర్కోలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే 3.6 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదాన్ని 6.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు గతంలో అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు. దానివలన మన రాష్ట్రానికి చాలా మేలు జరిగింది. ఉద్యోగులు చాలామంది అవకాశాలు పొందుతున్నారు, నిరుద్యోగులు. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీనికి అనుబంధంగా అనేక చిన్న చిన్న సంస్థలు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా అక్కడ బాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విశాఖ ఉక్కుని మనం గనక వదిలేసుకున్నట్లయితే, ఇప్పుడు కేంద్రానికి ఇష్టారాజ్యంగా వదిలేసి వాళ్ళు అమ్ముకోవటానికి గనక మనం వ్యతిరేకించకపోయినట్లయితే మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దీన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి ముక్త కంఠంతో ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి జనవాహిని పార్టీ ఉద్యమం చేస్తోంది. అంతేకాకుండా 100% కేంద్రానికే వాటా ఉండటం అనేది అది ఏమాత్రం కూడా హర్షణీయం కాదు. వచ్చే ప్రభుత్వాలు ఎక్కువ వాటా, దాదాపు అంటే ఒక 40-50% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. దానికి జనవాహిని పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఆ పని మేము చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం.